ప్రస్తుతం మనం ఒక స్పెషల్ గెస్ట్ తో ఉన్నమాట. ఎందుకు స్పెషల్ గెస్ట్ అంటున్నానంటే తను జూనియర్ ఆర్టిస్ట్ అవ్వాలని గుంటూరు నుంచి ఇక్కడ వరకు వచ్చారన్నమాట. గుంటూరు నుంచి ఇక్కడ రావడానికి కారణం ఏంటి అసలు? క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ ఏదన్నా ట్రై చేద్దామని వచ్చే జబర్దస్త్ కానీ ఇప్పుడు పోవట్లేదా మరి వాటికి? ఎక్కిట్లేదు, వెళ్తున్నా కానీ అక్కడికి వెళ్తే ఎన్నికి పంపిస్తున్నారు. జూనియర్ ఆర్టిస్ట్ కి వెళ్ళే వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదని ఒక్కొక్కళ్ళు ఎవరు ఇవ్వకుండానే ఇచ్చామంటారు. ట్రై చేస్తున్నాం అసలు అవకాశాల కోసం ఏమన్నా? కొన్ని ఆఫీసులు చుట్టూ అయితే తిరిగాను కానీ మమ్మల్ని పేమెంట్ అడిగారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ ఎంసీ. ప్రస్తుతం మనం ఒక స్పెషల్ గెస్ట్ తో ఉన్నమాట. ఎందుకు స్పెషల్ గెస్ట్ అంటున్నానంటే తను జూనియర్ ఆర్టిస్ట్ అవ్వాలని గుంటూరు నుంచి ఇక్కడ వరకు వచ్చారనమాట. స్ట్రగుల్ అవుతూ తను ఏదో ఒకటి చేసుకొని బతకాలని ఈ వ్యాపారం చేసుకొని బతుకుతుంది. తనకి ఎందుకు జూనియర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు రావట్లేదు, ఎందుకు తను వద్దంటున్నారు మనం అడిగి తెలుసుకుందాం తను ఒకసారి. నమస్తే అక్క, నమస్తే. బాగున్నారా? ఏంటక్క అసలు ఇక్కడ గుంటూరు నుంచి ఇక్కడ రావడానికి కారణం ఏంటి అసలు? క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ ఏదన్నా ట్రై చేద్దామని వచ్చే జబర్దస్త్ కానీ మరి ఏమైంది మరి? ఏం అవ్వలే, ట్రై చేస్తున్నా కానీ వస్తాయి అంటున్నారు, అవకాశాలు రాలేదు. మరి జూనియర్ ఆర్టిస్ట్ అంటే నార్మల్ గా వెళ్తా ఉంటారు కదా, మరి దానికి వెళ్ళారా మీరు ఎప్పుడైనా? ఫస్ట్ లో 10 రోజులు వెళ్ళాను వచ్చిన కొత్తల్లో. తర్వాత ఎక్కలేదు, దానికన్నా వెళ్దాము పైసలు వస్తాయి అంటే ఎక్కట్లేదు. ఎన్నిటికి వెళ్ళారా ఇంతకు ముందులా? సలార్ మూవీకి 2 రోజులు వెళ్ళా, పవన్ కళ్యాణ్ మూవీకి 10 రోజులు వెళ్ళా. ఎంత ఇచ్చేవాళ్ళు రోజుకి? 500. 500 ఇచ్చేవాళ్ళ? మరి అలా మరి ఇంకా ఇప్పుడు పోవట్లేదా మరి వాటికి? ఎక్కట్లేదు, వెళ్తున్నా కానీ అక్కడికి వెళ్తే ఎన్నికి పంపిస్తున్నారు. ఎందుకని తెలియదు నాకు, అది తెలియకనే కదా ఈ ఇంటర్వ్యూ ఇచ్చేది. ఎలాంటి వాళ్ళు తీసుకుపోతారు అక్కడికి మరి? అందరిని ఎక్కిస్తారు, క్రౌడ్ అంటే అందరిని ఎక్కిస్తారు. నా దాకా వచ్చాక వద్దంటారు, ఎందుకు మరి ఎందుకని తెలియదు నాకు. అంటే నీకు తెలిసి ఉండాలి కదా ఎలాంటి వాళ్ళు వెళ్తా ఉంటారు లేడీస్ పరంగా? లేడీస్ అందరూ క్రౌడ్ అంటే కలెక్షన్ ఉన్నది, సెలక్షన్ ఉండదు. పెద్ద పెద్ద సినిమాలకి అయితే అది చెప్తే నేను వెళ్ళను, సెలక్షన్ అని చెప్తారు కదా, వాటికి మనం ఎలా వెళ్తాం? క్రౌడ్ అంటే ఎవరైనా ఎక్కియొచ్చు, ఎవరినైనా. ఇప్పుడు ఈ మధ్యలో వాళ్ళే కానీ అసలు వాళ్ళు ఏమన్నారు డైరెక్టర్ల వాళ్ళు, ఆ మూవీలో నన్ను ముందే నుంచో పెట్టే వీళ్ళే. మరి వాటిలోనే ఇంకా వెళ్తావా మరి ఏమన్నా వ్యాపారం చేసుకుంటావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు అక్క? చెప్పు మరి, చెప్తేనే కదా తెలిసేది మన వాళ్ళందరికీ నీ బాధ ఏంటో. చెప్పక్క, ఏమైంది? నీ ప్రాబ్లం ఏంటి చెప్పు అసలు. మీది గుంటూరేనా అసలు? పక్కన ఇంకేమన్నా ఉందా? పక్కన మమ్మీ డాడీ వాళ్ళు ఏం చేస్తారు? మమ్మీ ఉంది, డాడీ లేడు. డాడీ లేడు. మమ్మీ ఎక్కడ ఉంటారు మరి? ఇంటి దగ్గర. ఇంటి దగ్గరే ఉంటారా? మీరు ఇక్కడికి వచ్చి మా అమ్మ కూడా మన్నడు దాకుంది, డబ్బులు ఇవ్వట్లేదని వెళ్ళింది. అమ్మ ఏం చేసేవాళ్ళు మరి ఇంతమంది? ఎక్కడ జూనియర్ ఆర్టిస్ట్. జూనియర్ ఆర్టిస్ట్ కి వెళ్ళేవాళ్ళు, డబ్బులు ఇవ్వట్లేదని. అంటే రోజు తీసుకెళ్తే ఇస్తా అంటారు కదా డబ్బులు, మరి అందరు ఒక్కొక్కళ్ళు ఎవరు ఇవ్వకుండానే ఇచ్చామంటారు. ఇవ్వకుండా ఇచ్చామంటారు. మరి నువ్వు ఎలా ఈ వ్యాపారం మీదనే ఇప్పుడు ప్రజెంట్ ఉంటున్నావు ఇక్కడ? మరి రూమ్ ఇవన్నీ హాస్టలా రూమా? రూమే. మన దాకా అమ్మ వెళ్ళింది, ఇబ్బంది లేదు. ఎంత రూమ్ రెంట్ మరి మీది? 3500. మరి డబ్బులు ఎన్నెలా వస్తున్నాయి, ఎలా సరిపోతున్నాయి? మరి ఇబ్బంది పడుతున్నావు బాగా. మరి నువ్వు ట్రై చేస్తున్నావు అసలు అవకాశాల కోసం ఏమన్నా? మరి ఎక్కడెక్కడ ట్రై చేస్తున్నావు అసలు కొన్ని విషయాలు? కొన్ని ఆఫీసులు చుట్టూ అయితే తిరిగాను కానీ మమ్మల్ని పేమెంట్ అడిగారు, డబ్బులు అడిగితే ఎదురు అడిగారు. ఎక్కడ పెడతాము, ఇంకా పైసలు లేవని తిరగటం మానేసి. మరి ఎట్లా మరి ఎలా ఆర్టిస్ట్ అవుతావు నువ్వు? మరి ఏమన్నా రీల్స్ అలాంటివి ఏమైనా చేస్తున్నావా? చేస్తాను. మరి జూనియర్ ఆర్టిస్టుల మీద కొన్ని విషయాలు చెప్తున్నావు కదా, కొంతమంది వీడియోలో విన్నా నేను. వేస్ట్ అంటున్నావు, ఎందుకని వేస్ట్ జూనియర్ ఆర్టిస్ట్? డబ్బులు ఇపోతే వేస్ట్ కదా, లేడీస్ కి 500, జెంట్స్ కి 400 అంటే చాలా వేస్ట్ కదా. అంటే మీరు ఏం చేయరు, అక్కడ నుంచోడమే కదా వెళ్ళి? మరి నుంచోడమంటే ఉదయం నుంచి నైట్ దాకా ఎవరి నుంచి ఉంటాడు? నుంచోవంటే అది పనే కదా. అవును. అక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటి అసలు? ఆర్టిస్టులకు ఉన్న ఇబ్బందులు ఏంటి చెప్పు అసలు నీ విషయాలు? ఫుడ్ బాగోదు, ఒక రోజు టిఫిన్ కూడా బాగోదు దేవుడు. అంటే ఈ మధ్యలో వాళ్ళు మంచిగానే పెట్టమంటారు, పైసలు ఇస్తారు, వీళ్ళు బాగా తినమరిగి మధ్యలో వాళ్ళు అట్లా చేస్తారు. అసలు వాళ్ళు మంచి వాళ్ళే కానీ మధ్యలో ఉన్న వాళ్ళు కొంచెం అటు ఇటు చేస్తున్నారు. అటు ఇటు చేసి డబ్బులు తింటాం, బాగా మరిగారు.
ఇచ్చే పైసలు సరిగ్గా ఇవ్వరు. ఆ, 400 అంటే మరీ దారుణం కదా జూనియర్ ఆర్టిస్ట్. అవును. వీళ్ళకి నిజంగా సిగ్గు లేకుండా పోతున్నారు కానీ ఆ, 400 ఎవరికి పోరు, ఎవరు పోకూడదు కూడా నాకు తెలిసి. అయినా మన మాటలు ఎవరు పట్టించుకుంటారు. అవునులే కానీ మరి ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి కాబట్టి పోతున్నారు వాళ్ళైనా. 400 అంటే ఏమొస్తుంది? ఆ, ఒక రోజు షూటింగ్ పోయి 2 రోజులు మానుకుంటే ఏముండవు, అవును తినడానికి ఉండవు, ఏముండవు. అవును కరెక్టే. అక్కడ లేడీస్ కొన్ని ఇబ్బందులు ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి అక్కడ వెళ్ళిన తర్వాత షూటింగ్ దగ్గర? ఇంకా అన్ని కామన్ ఎక్కడైనా ఉండేది కమిట్మెంట్లు. కమిట్మెంట్. అవి చాలా మంది ఉన్నారు. తప్పుగా అనకూడదు, అలా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజాయితీకి వెళ్తే ఇప్పుడు వెళ్ళనే ఎట్లేదు అంటున్నావు నువ్వే. అవును, నిజాయితీగా లేదు. మరి నువ్వు ఎలా ట్రై చేస్తున్నావు ఇప్పుడు ప్రజెంట్ మరి? వెంకీ ఛానల్ ఉంది కదా, అవును. ఆ ఛానల్ ద్వారా ఏమన్నా పాపులర్ అయితే తాను హెల్ప్ చేస్తాను. ఉమ్. మరి నీకు డబ్బులు సరిపోతే ఎలా అక్క? మరి ఏం చేస్తావు? మరి డబ్బులు సరిపోలేదు అనుకో, నీకు ఏం చేస్తావు మరి? అంటే ఇప్పుడు ఇంతమందిలో మమ్మీ ఉందన్నావు, ఇప్పుడు మమ్మీ లేరా, ఇప్పుడు ఊరు వెళ్ళారా అన్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? అడుగుతా, ఎందుకు ఏడుస్తున్నావు అక్క? చెప్పు. అంటే నీ ప్రాబ్లం నాకు తెలియదు కదా పూర్తిగా, చెప్తేనే మన వాళ్ళు చూసి నీకేమన్నా సహాయం చేయొచ్చు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని నా అభిప్రాయం. మరి ఏడవమాకక్క, చెప్పు. మన వాళ్ళందరికీ నీ కోసం చూస్తున్నారు, మన వాళ్ళందరికీ చెప్పు ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి అని చెప్పు. మరి నువ్వేమేం చేయగలుగుతావు ఆర్టిస్ట్లో? డైలాగ్ చెప్పగలుగుతావా? ఒక డైలాగ్ చెప్పు మన వాళ్ళ కోసం. మరి నీ టాలెంట్ తెలియాలి వాళ్ళకు కూడా, అంటే చెప్పాలి. చెప్తారా? చెప్పండి, ఒక డైలాగ్ చెప్పు. అక్క చెప్తుంది చూడండి ఒకసారి. ఎందుకంటే ఎలా అంటే మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలండి. ఇప్పుడు తను గుంటూరు నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి అవసరం లేదు, కానీ తనకి పిచ్చి, యాక్టర్ అవ్వాలని పిచ్చి తనకి. వచ్చి ఇలా వెళ్ళిపోవచ్చు, గుంటూరు వెళ్ళిపోవచ్చు, కానీ ఏవి అమ్ముకొని నేను ఆర్టిస్ట్ అవ్వాలని ఉంటుంది కాబట్టి అందరం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. మరి అక్కడ ఉన్నప్పుడు గుంటూరులో ఏం చేసినావు కింద ముందర? నేను ఆశా వర్కర్. ఆశా వర్కర్ చేసాను. మరి ఎందుకు వచ్చారు? ఆశా వర్కర్ బాగానే ఉండదు. నీకు ఆర్టిస్ట్ అంటే చాలా ఇష్టమైన పిచ్చా చెప్పాలంటే? మరి ఎందుకు కాలేకపోతుంది? నీలాంటి వాళ్ళు కూడా చాలా మంది చేస్తున్నారు కదా, చాలా మంది త్రినేని మూవీలో కానీ జబర్దస్త్లో కానీ చాలా మంది చేస్తున్నారు కదా. మరి నీకెందుకు అవకాశాలు రావట్లేదు అంటావు? అదే తెలియదు. అంటే అందంగా ఉన్న వాళ్ళని తీసుకుంటారంటవా? మాలాంటి వాళ్ళకి ఏమందం ఉంటదిలే కానీ అవకాశాలు రావట్లేదు. నువ్వు ఏడకుండా చెప్పు, మన వాళ్ళకి తెలియాలి కాబట్టి నీ బాధ అనేది తెలియాలి. ఎంత వస్తాయి అక్క ఈ ప్యాకెట్లు? అంతే ఎంత వస్తాయి నీకు? ఎక్కడ నుంచి తీసుకొస్తాయి అవన్నీ? ఇక్కడ జోహార్ నగర్. ఎంత వస్తాయి నీకు ఈ ప్యాకెట్ మీద? మరి రోజుకి 300 అట్లా వస్తాయి. మరి బేరం కానప్పుడు ఎలా అక్క? మరి బేరం ఒక్కోసారి అవ్వదు కదా. మరి వాన్లు ఎండలు ఉన్నాయి, వాన్లు ఎప్పుడు పడితే అప్పుడు పడుతున్నాయి, మరి ఎట్లా? మరి అదే మా ఇంటికాడ వాళ్ళని అడుగుతాం, మా అమ్మని కానీ మా అన్నయ్యని కానీ, వాళ్ళు పంపిస్తారా? ఎందుకు రా అని అంటారు. మరి వెళ్ళిపోవచ్చు కదా మరి అవకాశం లేనప్పుడు. ట్రై చేస్తున్నా, వచ్చి ఇంత దూరం వెళ్ళటం ఇష్టం లేక ఏదో చిన్న ఖచ్చితంగా సాధిద్దామని ఉన్నాను. సాధిస్తావు. మరి కొన్ని మంది ఆర్టిస్టులకి డబ్బులు ఇవ్వట్లేదు అన్నావు, నీకు ఎలా తెలుసు అక్క? ఇక్కడ చెప్తుంటారు కదా, నా ఫోన్లు తీసుకుని ఎంతో మందికి చేస్తారు. అంటే ఇక్కడికి వస్తా ఉంటారా? వీళ్ళందరూ చాలా మంది జూనియర్ ఆర్టిస్టులే, ఫుడ్ లేక అక్కడ పడుకునే వాళ్ళు ఉన్నారు. 400 ఏం సరిపోతాయి, అద్దెలు కట్టుకోలేక, ఫుడ్ లేక. నెల రోజులు ఎన్ని రోజులు ఉంటది అక్క షూటింగ్ మీకు ఉంటే? ఒకవేళ క్రౌడ్ అంటే చాలా ఎక్కువ ఉంటది. అన్ని మూవీలు ఉన్నాయి కదా, జూనియర్ ఆర్టిస్టులకి జెంట్స్ కి అమ్మాయిలకు అబ్బాయిలకి అయితే కంటిన్యూ ఉంటది. కానీ వాళ్ళకి డబ్బులు ఇచ్చే కాడ మరి 400 అద్దెలు కట్టుకోలేరు, ఫుడ్ కి ఇబ్బంది, అన్ని ఇబ్బంది. మరి జూనియర్ ఆర్టిస్ట్ కి నువ్వేం చెబుతావు? మరి కొత్తగా వచ్చే వాళ్ళకి, ఉన్న వాళ్ళకి కానీ? నేను కొత్తగా వచ్చే వాళ్ళకి అదే చెప్తే వెళ్ళొద్దని. ఉన్న వాళ్ళకి ఏం చెప్తావు? వెళ్తారు. ఉన్న వాళ్ళకి మనం చెప్పినా మన మాట నమ్మరు, వాళ్ళు చూస్తేనే గానీ వాళ్ళకి అర్థమైంది. ఇంకేదో బతకాలని మీరు అన్నారు కదా ఇప్పుడు, అవును వెళ్తారంతే. అంతేనా? మరి అక్కడ ఏమన్నా బెదిరింపులు ఏమన్నా జరుగుతాయా? అట్లా చికాకులు ఏమన్నా? ఏం ఉండదులే కానీ బానే ఉంటది. ఈ మధ్యలో వాళ్ళు ఎక్కియటం అలాంటివి ఉండవు. కానీ అక్కడ కూడా మొక్కలు చూసి ఎక్కిస్తారు. మొక్కలు అంటే అంటే వాళ్ళకి కొంచెం మొక్కలు చూసి ఎక్కిస్తారు. మంచిగా నీట్గా ఉన్న అంటే అట్లా మంచిగా క్రౌడ్ అయినా కూడా అట్లానే మరి చూసి ఎక్కిస్తుంటే మరి బాధే కదా. మరి నీకేమనిపించింది ఒక్కోసారి వెళ్ళిపో ఎక్కడ నుంచి వెళ్ళిపోవాలనిపించిందా? మరి నాకేం అనిపించలేదు, ట్రై చేస్తాను. చేస్తాను అంటే నువ్వు క్రౌడ్ ఉన్నప్పుడు బస్ కాడికి వెళ్ళినప్పుడు ఏమన్నారు మరి?
వద్దాం క్రౌడ్ ఉన్నప్పుడు ఎక్కించుకుంటామంటారు, ఆ, వెళ్తే ఎక్కించుకోరు ఎందుకా అని నాకు అనిపించింది. ఆ, అంత మందిలో నేను ఒక్కదాన్ని ఎక్కువైనా అని. ఆ. మనకి అప్పుడు ఏమనిపించింది అక్క మరి ఆ టైంలో? ఎందుకు వెళ్ళిపోదాం మంచిగా మనం ఇంటికాడ ఆశా వర్కర్ జాబ్ చేస్తాం అనిపించలేదా? ఎప్పుడు కూడా అనిపించలేదా? అనిపించలేదు, కానీ బాధపడతా ఇంటికి వచ్చేదాన్ని. ఆ, ట్రై చేస్తాను, ఎవడో ఒకడు ఉంటాడు రాయి వేయాలి. ఆ, తగిలిద్దా అంటారు. అసలు జూనియర్ ఆర్టిస్ట్ టైమింగ్ ఏంటి అక్క అసలు? మరి ఇది పొద్దున 10ంటికి అలా వెళ్తారా? 4 తెల్లారుజాము 4:30కి ఎక్కిస్తారు. అవునా? లొకేషన్ కి వెళ్ళాక ఏడైంది, రామోజీ ఫిలిం సిటీ దూరం కదా, అవును. లాంగ్ ఉంటే ముందే వెళ్ళాలి. టిఫిన్ భోజనం నైట్ భోజనం అలా పెడతారా? నైట్ కాదు, నైట్ కి ఇంటికి వచ్చేస్తాం. ఏ టైంకి వచ్చేస్తారు ఒక్కోసారి? ఎట్లా టైం? 10 అవ్వచ్చు, 9:30 అవ్వచ్చు. చాలా టైం అవుతుంది మరి. మరి జూనియర్ ఆర్టిస్టులకు ఇబ్బంది కదా, అవును. 400 500 అంటే ఇబ్బంది కదా. ఉమ్. లేడీస్ కి 500, జెంట్స్ కి 400 అంటే చాలా ఇబ్బంది కదా మరి. అవును. మరి నువ్వు సీరియల్ ఎక్కడ ట్రై చేయలేదు అక్క? సీరియల్స్ ఎక్కువ వస్తున్నాయి కదా. అన్ని ట్రై చేస్తున్నా, ఎవరు పట్టించుకోవట్లే. మొన్న ఒక ఆమె చనిపోయింది కదా సీరియల్, ఆమె తెలుసా నీకు? ఆమె సీరియల్ లో చూడటం ఎసిరినేని ఆ, మరి ఆమె చనిపోయింది, నీకు ఎలా అనిపించింది? ఒక తోటి ఆర్టిస్ట్. అనిపించలే, ఎందుకు వాళ్ళ గురించి మనకి. అదేంటి అక్క, తోటి ఆర్టిస్ట్ కదా. తోటి ఆర్టిస్ట్ అంటే మనకి అవకాశాలు లేనప్పుడు మనం వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి? ఉమ్. మన గురించి వాళ్ళు బాధపడేమన్న అవకాశాలు ఇస్తే మనకు బాగుంటది. వాళ్ళు ఎవరో మనకు తెలియదు, అవును. మనం ఓన్లీ ట్రై చేయటం వాటికే కదా. అవును. వాళ్ళు తెలియకుండా మనం ఏం మాట్లాడలేము. ఒకవేళ నీకు అవకాశం వస్తే ఎలాంటి రోల్ చేద్దాం అనుకున్నావు? ఎలాంటి క్యారెక్టర్ చేద్దాం? ఎక్కువ కామెడీ. కామెడీ చేస్తా ఉంటాం. మరి ఎప్పుడైనా జబర్దస్త్ ట్రై చేసినావా? వెళ్ళాను, పైసలు అయిపోవడం తప్ప ఏం లేదు. ఆ, నేను ఇంక అందుకే మానేసా, ఆ వీడియోల ద్వారా ఏమన్నా వస్తాయేమోనని. అంటే చాలా మంది చెబుతుంటారు కదా, మనకి యాక్టింగ్ వచ్చుండి మనలో టాలెంట్ ఉంటే ఖచ్చితంగా తీసుకుంటారని. టాలెంట్ కావాలా, డబ్బులు కావాలా, అందం కావాలా? టాలెంట్ కావాలి, డబ్బులు కావాలి. ఆ, ఇక్కడ ఏంటంటే వాళ్ళకి టాలెంట్ తో పని లేదు, నచ్చిన వాళ్ళని ఎక్కువ తీసుకుంటాం. ఎలా అంటే నచ్చిన వాళ్ళు అంటే ఎలా? వాళ్ళకి అందంగా ఉండాలి, ఆ, బాగుండాలి, బాగా కనపడ్డ వాళ్ళని తొందరగా తీసేసుకుంటారు. కానీ మాకు సపరేట్ గా ఉంటే గానీ ఆ అవకాశాలు రావట్లేదు. ఆ. జూనియర్ ఆర్టిస్ట్ కన్నా ఎక్కిస్తే కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని వెళ్ళినా కూడా ఎక్కించలేదు. మరి ఎక్కడ నువ్వు ఉండే రూమ్ ఎక్కడ మరి? లోపల ఎంత రూమ్ రెంట్? 3,500. మరి ఎట్లా కడతావు రెంట్ అంత ఇవన్నీ? అట్లానే కడుతున్నా, ఉదయం సాయంత్రం అమ్ముతాను, ఆ, ఏదో ఒకటి చెయ్యాలి కదా. మరి ఇక్కడ బేరం లేకపోతే ఎలా మరి నీకు? అట్లానే ఏదో ఒకటి ట్రై చేస్తున్నా. వెంకీస్ దాంట్లో వీడియోలు చేస్తా అని చెప్పారు కదా నాకు, మరి బేరం చేసుకుంటూ అవి ఎలా చేస్తున్నారు మీరు? ఉండమంటాడు ఒక రోజు. మరి బేరం ఆ రోజు ఉండదా మీకు? చేసుకోవారు బేరం? మరి డబ్బులు ఎట్లా మరి? ముందు ముఖ్యం అది కదా, హెల్పింగ్. వాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తారా వీడియోస్ కి? ఏమన్నా వస్తే ఇస్తామన్నారు, ఇప్పుడైతే ఏమి ఇవ్వలేదు. ఏమి ఇవ్వట్లే కానీ చేస్తున్నాం. చేస్తున్న అవకాశాలు వస్తాయి, ఈవెంట్లు కూడా వస్తే తీసుకెళ్తామన్నారు, ఆ, అందుకే ట్రై చేస్తున్నా. మరి ఏం చెప్దాం అనుకుంటున్నాం మన వాళ్ళందరికి? నేను అదే చెప్తాను, ఆ, జూనియర్ ఆర్టిస్టులు మా గురించి కొంచెం ఆలోచించమనే చెప్తాను. ఆ, ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలని చెప్తాను. నీకేమైనా పింఛన్ వస్తుందా? 3,000 వస్తాయి. ఇక్కడ వస్తుందా అక్కడ వస్తుందా? అక్కడ అక్కడ వస్తుందా? అవి వచ్చినా కానీ నేను తెచ్చుకోను, ఇక్కడ మనం బతకడానికి వచ్చినప్పుడు అవి ఎందుకు వాడుకోవాలి? అవి మరి మా అమ్మకి ఇవ్వాలి కదా, మా అమ్మని కాదని వచ్చా నేను. అవును. మరి అమ్మ ఏమంటది, ఇప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళావు? నేను వెళ్ళమనలేదు, సామాన్ తీసుకొని వెళ్దాం అంటది ఇంటికి. సామాన్లు ఎంత తెచ్చుకున్నారు ఇక్కడ కొన్ని? అంటే వండుకునే తెచ్చుకున్నాం, తెచ్చేయమంటది. వాళ్ళు డబ్బులు ఎవరు? జూనియర్ ఆర్టిస్టులకి. సరేగా షూటింగ్లు అని పిచ్చి తోటి వచ్చాము, డబ్బులు ఇవ్వట్లేదు. మరి ఇవ్వట్లే ఆ రోజు ఇస్తే బాగుండవు. ఎట్లా ఇస్తారు మరి పైసలు? అవి చెక్కులు వస్తాయి వాళ్ళకి, మార్చుకొని ఎప్పుడుకో ఇస్తారు. రాలేదని చెప్పి వాళ్ళ అవసరాలు వాడుకొని పడేవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏ రోజు పేమెంట్ ఆ రోజు ఇవ్వాలని కోరుకుంటున్నా ప్రతి ఒక్కరికి. అంటే నేను చిన్న క్వశ్చన్ వేస్తా, నువ్వు ఆర్టిస్ట్ అవుదాని వచ్చినావు, మరి అవి చేసుకుంటే ఇవి అమ్ముకుంటున్నావు కదా, నీకు ఏమనిపిస్తుంది మరి రోడ్డు మీద కూర్చున్నావు? నాకేమనిపించింది, ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేస్తాను, ట్రై చేస్తాను. ఎందుకు అనిపించింది, మనం బతకడానికి వచ్చినాం, ఎవడో ఏదో అన్నాడని మనం ఎందుకు బాధపడాలి? ఇక్కడ మెట్రో స్టేషన్ అమ్ముకున్నావు, ఏమనరా నేను ఇక్కడ? ఎందుకు ఏడుస్తున్నావు అక్క? నేనేమన్నా అడుగుతున్నా అసలు చెప్పు, మరి తెలియాలి కదా మన వాళ్ళందరికీ. సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏం చదువుదాం అనుకుంటున్నావు?
మీ మాటలో 2 మాటలు అడుగు శ్రీమంత్ రేవంత్ రెడ్డి గారు. చెప్పు, మరి చెప్పాలి కదా. ఏడిస్తే సమస్య తీరిపోదు, మనం చెప్తేనే తెలిసింది కదా. చాలా అక్క అయితే మొత్తం ఎమోషనల్ అయిపోతుంది. తను అనుకున్నది సాధించలేకపోతుందని. అంటే తన దగ్గర టాలెంట్ ఉంది కానీ అవకాశాలు లేవు అంటుంది. మరి ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అందరూ చూసి కొంచెం దాన్ని అందరూ గమనించాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఇంకేమైనా చెప్తావా మన వాళ్ళకి? అంటే ఒక డైరెక్టర్ కానీ వాళ్ళకి ఏమైనా చెప్తావా? మరి చెప్పు 2 మాటలు. డైరెక్టర్ వాళ్ళకి పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పు 2 మాటలు నీ బాధ. పెద్ద పెద్ద డైరెక్టర్లకు కానీ, సీఎం రేవంత్ రెడ్డి కానీ, హీరోలు కూడా ప్రతి ఒక్క హీరో మాలాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వమని కోరు. అంటే టాలెంట్ ఉంటే అవకాశాలు ఇవ్వంటాం అంతేనా? టాలెంట్ ఉన్న వాళ్ళకి అవకాశాలు అడుగుతుంది. తను అడిగేది కూడా న్యాయం ఉంది కాబట్టి, ఎందుకంటే టాలెంట్ ఉంటేనే తీసుకోండి మాలాంటి వాళ్ళు అంటుంది కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలి. హెల్ప్ కూడా చేయాలి. తీసుకోకపోయినా హెల్ప్ అన్నా చేయండి. మంచి మంచి అవకాశాలు కావాలని కోరుకుంటున్నా. అక్క మరి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా నీకేమన్నా? నాకేం లేదు, ఇది ఒకటే సమస్య ప్రతి ఒక్క. మరి నువ్వు ఒకవేళ ఆర్టిస్ట్ అవకాశాలు వచ్చినాయి నీ టాలెంట్ చూసి, నీలాంటి వాళ్ళకి నువ్వేమన్నా సహాయం చేస్తావా? మరి తర్వాత ఆపర్చునిటీ ఇప్పిస్తావా? నేను ఉన్నదాంట్లో డబ్బులేని సాయం చేస్తాను, నాకు రావాలే కానీ. చూసారు కదా అక్క మంచితనం అయితే చాలా బాగుంది. అక్క టాలెంట్ చూసారా, ఇవి అమ్ముకునేంత అవసరం లేదు. ఇంటికి వెళ్ళిపోవచ్చు, అలా అమ్మ దగ్గర ఉండిపోవచ్చు. కానీ నేను ఎక్కడే ఉండి సాధిస్తాను ఒక పట్టుదలతో ఉంది. ఖచ్చితంగా ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా అక్కడికి సపోర్ట్ చేయాలి. ఓకేనా అక్క? అందరికి నమస్కారం చెప్పు ఒకసారి అందరూ సపోర్ట్ చేయమనుకుంటే అందరికి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. అక్క వచ్చేసి విషప్ కూడా మెట్రో స్టేషన్ దగ్గరే ఉంటుంది అనమాట. ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేయాలి. అక్క టాలెంట్ ఉంది కాబట్టి అందరూ గుర్తించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.